కొన్ని ఇన్సెక్ట్స్ చూస్తే అవి మనకి చాలా విచిత్రంగా కనిపిస్తుంటాయి, మరికొన్ని మాత్రం చాలా అందంగా కూడా కనిపిస్తుంటాయి. కానీ ఇవే కాక మరికొన్ని ఇన్సెక్ట్స్ చూస్తే అసలు వాటిని పట్టుకోవాలన్నా కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా వాటిని టచ్ చేసినా కూడా ఆ మనిషి ప్రాణాలే పోయేంత ప్రమాదం ఉంటుంది. అవి అంత ప్రమాదకరమైనవి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన ఇన్సెక్ట్స్ ఏంటో చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. లొనోమియా ఆబ్లిక్వా. మీరు ఎప్పుడైనా ఈ క్యాటర్పిల్లర్ని చూస్తే పొరపాటున కూడా దాన్ని అస్సలు టచ్ చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా విషపూరితమైంది. నిజానికి ఇది చూడటానికి మనకి చాలా భయంకరంగా కనిపిస్తుంది, కానీ ఇది చేసే పనులు మాత్రం మనల్ని దాని దగ్గరికి వచ్చేలా కూడా అట్రాక్ట్ చేయగలుగుతుంది. అది ఎలా అంటే ఈ క్యాటర్పిల్లర్స్ వెళ్ళేటప్పుడు ఒకదాని వెనక ఒకటి ఈ విధంగా వెళుతూ మనల్ని వాటి దగ్గరికి వచ్చేలా చేసేస్తుంటాయి. అదే టైంలో పొరపాటున వాటిని టచ్ చేసామంటే వాటి బాడీ పైన ఉండే స్పైక్ లో ఉండే విషాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తాయి. పాము కాటేస్తే మనకి ఎంత ప్రమాదకరమో సేమ్ ఈ క్యాటర్పిల్లర్ కూడా ఒక విషపూరితమైన పామంతా సమానం. ఈ క్యాటర్పిల్లర్ మన బాడీలోకి విషాన్ని ఇంజెక్ట్ చేసిన వెంటనే కిడ్నీస్ ఫెయిల్ అవటం, రెస్పిరేటరీ సిస్టమ్ ఫెయిల్ అవటం, చివరికి సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. అదృష్టవశాత్తు ఇంత ప్రమాదకరమైన ఈ క్యాటర్పిల్లర్ అనేది మన ఇండియాలో మాత్రం లేదు. ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలో ఉన్న బ్రెజిల్లో కనిపిస్తుంటాయి. ఇంకా అక్కడే మరణాల రేటు కూడా వీటి వల్ల ఎక్కువగా ఉంటుంది. ఎమెరాల్డ్ కాక్రోచ్ వాస్ప్. ఈ ఇన్సెక్ట్ చూడటానికి చాలా అందంగా, చాలా కలర్ఫుల్ గా కూడా మెరిసిపోతూ మనకి కనిపిస్తుంది. అయితే ఇది విషపూరితమైన ఇన్సెక్ట్ అయినప్పటికీ మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదం మాత్రం ఉండదు. కాకపోతే ఇది గనక మనల్ని కుట్టిందంటే ఆ నొప్పి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే అసలు దీనికి కాక్రోచ్ వాస్ప్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది గుడ్లు పెట్టే సమయంలో ముందుగా ఒక కాక్రోచ్ ని పట్టుకొని దీనికున్న విషాన్ని దాని బాడీలోకి ఎక్కించి ఆ కాక్రోచ్ ప్యారలైజ్ అయ్యి స్టక్ అయిపోయేలా చేసేస్తుంది. తర్వాత దాని బాడీలో ఒక హోల్ పెట్టి అందులో దాని ఎగ్ ని పెడుతుంది. ఇక్కడే ఉన్న విచిత్రం ఏంటంటే ఆ ఎగ్ అనేది 3 రోజుల తర్వాత లార్వా స్టేజ్ లోకి వస్తుంది. ఆ లార్వా అనేది ఈ కాక్రోచ్ బాడీ మొత్తాన్ని తినేసి చివరికి 8వ రోజు అది పూర్తిగా ఇన్సెక్ట్ గా మారి ఈ విధంగా దాని బాడీలో నుంచి బయటకు వస్తుంది. అంటే ఈ ఇన్సెక్ట్ బ్రతకాలంటే ఒక కాక్రోచ్ చనిపోవాల్సిందే. దీని పుట్టుకనేది ఇంత హారబుల్ గా ఉంటుంది. ఫైర్ కోరల్స్. ఈ ఫైర్ కోరల్స్ అనేవి ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే మనకి కనిపిస్తుంటాయి. అలానే ఇవి చాలా అందంగా కూడా కనిపిస్తాయి. కానీ అవి అంత అందంగా ఉన్నాయని సరదాగా టచ్ చేశారంటే ఒక్కసారి ఆ ఫైర్ కోరల్స్ కు ఉన్న ముళ్ళను చూడండి. అవి ఎంత షార్ప్ గా కనిపిస్తున్నాయో అవన్నీ చాలా విషపూరితమైనవి. ఇది ఎంత అందంగా కనిపిస్తుందో అంత విషపూరితమైంది. పొరపాటున దీన్ని టచ్ చేసామంటే వాటి విషాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. అంతేకాదు మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ని కూడా ఫెయిల్ అయ్యేలా చేసి నిదానంగా ఆ మనిషిని చనిపోయేలా కూడా చేసేస్తుంది. ఇది అందంగా కనిపించే అంత విషపూరితమైన పగడపు దిబ్బలు. ముఖ్యంగా వీటితో ఈ సముద్రంలో రీసెర్చ్ చేసే ఈ స్కూబా డైవర్స్ తోనే వీటికి ప్రమాదం ఉంటుంది. వాళ్ళే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సొలెనోడాన్. ఇది చూడటానికి మన ఇళ్లలో ఎప్పుడు తిరుగుతూ కనిపించే స్రూ లాగా మనకి కనిపిస్తుంది. ఇవి మనల్ని కరిస్తే కొద్దిపాటి పెయిన్ ఉంటుందే తప్ప అంత ప్రమాదకరమేమీ ఉండదు. కానీ ఇదే స్రూ రూపంలో కనిపించే ఈ సొలెనోడాన్లు మాత్రం చాలా అంటే చాలా విషపూరితమైనవి. ఒక్కసారి దాని టీత్ ని చూడండి ఎంత షార్ప్ గా ఉందో. విషపూరితమైన పాముకి ఎంతైతే విషం ఉంటుందో దీనికి కూడా అంతే ప్రమాదకరమైన విషం అనేది ఉంటుంది. పొరపాటున ఇది మనల్ని కరిచిందంటే ఆ మనిషి కొన్ని నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నిజానికి ఈ విషయం నమ్మటానికే మనకి నమ్మలేనంతగా అనిపిస్తుంది. ఇంకా వీటికి పెద్ద చరిత్ర కూడా ఉంది. ఇది ఏకంగా 60 మిలియన్ల సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఈ భూమి మీద బ్రతుకుతూ వస్తున్నాయి. అన్నింటికన్నా హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇవి మన ఇండియాలో మాత్రం లేవు. కరేబియన్ ఐలాండ్స్ లో మాత్రమే బ్రతుకుతుంటాయి. ప్లాటిపస్. ఇది చూడటానికి మనకి కొంచెం బాతు రూపంలో ఈ విధంగా కనిపిస్తుంది. అలానే చాలా క్యూట్ గా, చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. కానీ ఇలాంటి క్యూట్ గా ఉన్న ఈ మ్యామల్స్ కూడా విషపూరితమైనవి. వీటి వెనక ఉన్న కాలు భాగానికి స్పెషల్ గా ఒక స్పైక్ రూపంలో మనకి ఇంత షార్ప్ గా ఉండే ఒక గ్లాండ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తున్నట్లుగా ఆ గ్లాండ్ లో దాని విషాన్ని ఫిల్ చేసుకుంటుంది. వీటిపైన ఏవైనా శత్రువులు దాడి చేయడానికి వస్తే ఆ స్పైక్ తో
వీటి విషయాన్ని వాటికి ఇంజెక్ట్ చేసి దీని ప్రాణాలని కాపాడుకుంటుంది. అయితే ఇదే స్పైక్ తో మనిషికి ఇంజెక్ట్ చేస్తే ఆ మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండదు, కానీ అప్పుడు కలిగే నొప్పి మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. కొన్ని రోజుల వరకు ఆ నరకాన్ని అనుభవించవలసి ఉంటుంది. అయితే ఈ మ్యామల్స్ లో ఉన్న ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మామూలుగా పిల్లల్ని పెట్టే ఏ జంతువైనా వాటి పిల్లలకి పాలిస్తుంది. అలానే ఎగ్స్ పెట్టే ఏ క్రియేచర్ అయినా వాటి పిల్లలకి పాలనేది ఇవ్వదు. కానీ ఈ మ్యామల్స్ మాత్రం చాలా విచిత్రంగా ఎగ్స్ ని పెడుతూ వాటి పిల్లలకి పాలిస్తుంది. అలా ఇది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన మ్యామల్ గా బాగా పాపులర్ అయిపోయింది. ఫ్లాంబోయంట్ కటిల్ ఫిష్. ఈ కటిల్ ఫిష్ చూడటానికి కలర్ఫుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా వాటి బాడీ కలర్స్ ని కూడా మార్చుకుంటూ మనల్ని ఇంతలా అట్రాక్ట్ చేసేస్తుంది. అంతేకాదు ఇది కేవలం 3 ఇంచెస్ వరకు మాత్రమే పెరిగే అంత చిన్న కటిల్ ఫిష్. కానీ పొరపాటున ఇది అందంగా కనిపించిందని దీన్ని టచ్ చేసామంటే ఇది దాని బాడీలో ఉండే విషాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. ఇది ఎంత విషపూరితమైందంటే హైలీ వెనమస్ స్నేక్ ఎంత విషపూరితమైన విషాన్ని రిలీజ్ చేస్తుందో ఇది కూడా అంత విషపూరితమైన విషయాన్ని రిలీజ్ చేయగలుగుతుంది. అందుకే వీటిని పొరపాటున కూడా అస్సలు టచ్ చేయకూడదు. ఇంకా ఇది ఆహారాన్ని వేటాడే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ఎక్కువగా చేపల్ని రొయ్యల్ని తింటూ బ్రతుకుతుంది. వీటికి ఏదైనా ఆహారం దొరికినప్పుడు ముందుగా వాటిని పట్టుకుని దీని విషయాన్ని దాని బాడీలోకి ఇంజెక్ట్ చేసేసి ప్రశాంతంగా ఈ విధంగా తినేస్తుంది. ఇది ఇంత సింపుల్ గా కనిపించే అంత విషపూరితమైన క్రియేచర్. బ్రెజిలియన్ వండరింగ్ స్పైడర్. ఈ స్పైడర్ చాలా సైలెంట్ కిల్లర్. అంతేకాదు ఇది ఎగ్స్ ని పెట్టే సమయంలో ఈ అరటి గెలల మధ్యలో వాటి ఎగ్స్ ని పెట్టుకుంటుంది. కానీ ఇది మనుషులకి ప్రమాదంగా ఎలా మారుతుందంటే, ఈ అరటి గెలలు కోసుకొచ్చి వాటిని ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్లకి ఎప్పుడైతే పంపుతారో అలానే వాటిని మనం ఎప్పుడైతే కొనుక్కొని ఇంటికి తీసుకొస్తామో ఇక్కడే అసలు ప్రమాదం అనేది మొదలవుతుంది. ఇది ఇలా మన ఇళ్లలోకి ఎంట్రీ ఇచ్చి కబోర్డ్స్ లో ఇంకా షూస్ లో అలానే మనం డ్రెస్సులు పెట్టుకునే ప్లేసెస్ లో కూడా దాక్కుంటూ బ్రతుకుతుంది. పొరపాటున మనం అక్కడ చేయి పెడితే అది వెంటనే మనల్ని బైట్ చేసేస్తుంది. ఇంకా ఈ అరటి పళ్ళు తిందామని తీసుకునేటప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీని విషయం ఎంత ప్రమాదకరమైందంటే సరైన టైంలో ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ఆ మనిషి కొన్ని నిమిషాల్లోనే చనిపోయేంత ప్రమాదం కూడా ఉంటుంది. అన్నింటికన్నా విచిత్రం ఏంటంటే దీనికున్న అత్యంత విషపూరితమైన విషం వల్ల ఈ స్పైడర్ గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అంటే మనం ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు ఈ స్పైడర్ అనేది ఎంత ప్రమాదకరమైందో అని. ఈ వాటర్ బగ్స్ ఎగ్స్ పెట్టే విధానం ఇరిటేట్ గా ఉందో లేక అద్భుతంగా ఉందంటారో మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కేవలం 3 ఇంచెస్ వరకు మాత్రమే పెరిగే వాటర్ బగ్. కాకపోతే దీని బలం మొత్తం దీనికున్న 2 కూరలతోనే ఇది ఇంత ధైర్యంగా బ్రతకగలుగుతుంది. అది ఎంతలా అంటే చివరికి ఇంత పెద్ద పామును కూడా భయంకరంగా దాడి చేసి ఈ విధంగా చంపి తినేస్తుంది. పొరపాటున ఇది మనిషిని బైట్ చేసిందంటే ఆ నొప్పి మామూలుగా ఉండదు, నరకం కనిపించేస్తుంది. దీనివల్ల ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండదు, కానీ నొప్పిని భరించే శక్తి మాత్రం మనకుండాలి. ఇది చేసే బైటింగ్ అనేది అంత నొప్పిని కలిగిస్తుంది. అయితే ఈ బగ్గులో ఉన్న విచిత్రం ఏంటంటే ఇది ఎగ్స్ ని పెట్టే విధానం. ఇది ఎగ్స్ ని పెట్టే టైంలో ఈ ఆడది మగదాని బాడీ పైన ఈ విధంగా వాటి ఎగ్స్ ని పెడుతుంది. చాలా మంది ఈ ఎగ్స్ ని చూసి అది కరిస్తే మన హ్యాండ్ అనేది ఈ విధంగా అయిపోతుంది అని అనుకుంటారు, కానీ అలా ఏమీ ఉండదు. తర్వాత కొన్ని వారాల్లో వాటి ఎగ్స్ లో నుంచి పిల్లలు ఈ విధంగా బయటకు వచ్చేస్తుంటాయి. ఈ విచిత్రమైన బగ్స్ అనేవి మన ఇండియాలో కూడా కనిపిస్తుంటాయి. బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. మామూలుగా ఈ సముద్రాల్లో బ్రతికే ఆక్టోపసెస్ కి విషం అనేది ఉండదు, కానీ ఈ ఒక్క బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ కు మాత్రం చాలా అంటే చాలా విషాన్ని కలిగి ఉంటుంది. మామూలుగా ఇది మనుషులపై దూకుడుగా ఉండే ఆక్టోపస్ కాదు. అందంగా కనిపిస్తుందని దాన్ని పట్టుకుందామని చూసినా లేక దానికి ఏదైనా ఇబ్బంది కలిగించినా ఏ మాత్రం ఆలోచించకుండా మనపై కూడా దాడి చేసేస్తుంది. ఇవి ఎక్కువగా జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ ఇంకా ఇండియన్ మహాసముద్రాల్లో కూడా ఇవి కనిపిస్తుంటాయి. అంతేకాదు ఇది కేవలం 6 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే పెరిగే అంత చిన్న ఆక్టోపస్, కానీ దీని బలం మొత్తం దీనికున్న విషమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.